హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ జానుని. ఈరోజు వీడియో ఏంటంటే ఎటువంటి క్రీమ్ లేకుండా, కలర్స్ లేకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎవరైనా చేసేయచ్చండి. అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే వీటిని చూపిస్తున్నానండి, చూసేయండి. మన ఇంట్లో వాళ్ళ బర్త్డేలకు కానీ, పిల్లల బర్త్డేలకి, హస్బెండ్ బర్త్డేలకి, లేదా ఏదైనా ఫంక్షన్కి మనం ఇంట్లోనే తయారు చేసి వాళ్ళకి పెట్టచ్చు అంటే ఈ కేక్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అది ఎలా చేసేయాలో ఏంటనేది చూపించేస్తాను, వచ్చేయండి. ఫస్ట్గా అయితే మనం కేక్ టిన్ని రెడీ చేసుకోవాలి. స్క్వేర్ టైప్ కేక్ టిన్ తీసుకున్నాను, మీరు ఏ టైప్ అయినా తీసుకోవచ్చు. అలాగే దాన్ని పక్కన పెట్టుకున్నాక స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ప్రీహీట్ చేసుకోవాలండి. అందులో సాల్ట్ వేసుకొని స్టాండ్ పెట్టి మూత పెట్టి సిమ్లోనే పెట్టి అలా ఉంచేయాలి. మనం ఈలోగా కేక్ బ్యాటర్ని రెడీ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని అందులోనే, ఆ బౌల్ తడిగా ఉండకూడదండి, వెట్టిగా ఉండాలి, అంటే ఎండుగా డ్రైగా ఉండాలన్నమాట. 3 ఎగ్స్, అలాగే వెనిల్లా ఎసెన్స్, అలాగే పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని చక్కగా అలా బ్లెండ్ చేసుకోండి. లేదు మీ దగ్గర బ్లెండర్ లేదు అని అంటే కనుక మిక్సీలో వేసేయండి. ఈ 3 కూడాను మంచిగా మిక్స్ అయిపోతుంది. ఆ తర్వాత అందులోనే పౌడర్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఈ పౌడర్ షుగర్ కూడా 1 కప్ వేసుకోండి, మీకు కరెక్ట్గా సరిపోతుంది. అంటే పిండి ఎంత తీసుకుంటున్నామో అంత క్వాంటిటీలో షుగర్ని కూడా తీసుకోవాలి. షుగర్ని వేసుకున్నాక మంచిగా మళ్ళీ బీట్ చేసుకోండి. అది మిక్స్ అయ్యిందనుకోండి, మిక్సీలో కూడా వేసేయండి. షుగర్ వేసుకున్నాక మిక్సీలో అయితే కనుక ఇవన్నీ ఒకేసారి వేసి మిక్స్ చేసేయచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. బాగా తొందరగా అయిపోతుంది, మంచిగాను ఫ్లఫీగానే వస్తుంది కేకు. ఒకసారి ట్రై చేయండి అలా. వీటన్నింటినీ కూడా మళ్ళీ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ కూడా మంచిగా బీట్ చేసుకున్న తర్వాత, దాన్ని అవసరం ఇంకా లేదండి, బీటర్ అవసరం. మీరు మిక్సీలో అయితే కనుక అన్నీ ఒకసారి వేసేసి కలిపేసి మీరు ఒక బౌల్లో వేసుకుంటే ఇదిగోండి ఇలా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత ఒక చన్నీ పెట్టుకొని, అదే జల్లెడ పెట్టుకొని దాన్ని జల్లించుకోవాలి పిండిని. ఈ జల్లెడలో 1 కప్పు మైదా పిండి లేదా గోధుమ పిండి, మీకు ఇష్టమైన పిండి వేసుకోవచ్చు. అందులోనే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, ఈ రెండింటిని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోండి. ఇలా అంటే ఎలా పడితే అలా మిక్స్ చేసేయకూడదు, అప్పుడు కేక్ అనేది ఫ్లఫీగా రాదు. ఎయిర్ బబుల్స్ వచ్చేసి లోపల ఎయిర్ అనేది ఫామ్ అయిపోతుంది, బాగుండదు, గట్టిగా కూడా వచ్చేస్తుందండి. అందుకని ఇలా కొంచెం కొంచెంగా జల్లించుకొని, కొంచెం కొంచెంగా పాలు వేసుకొని చక్కగా నీట్గా, అంటే కొంచెం చిన్నగా, అంటే నెమ్మదిగా కలుపుకోవాలండి. ఇక్కడ మీకు కొంచెం తొందరగా వీడియో తొందరగా అయిపోవాలని చెప్పి నేను ఫాస్ట్ మోడ్లో పెడుతున్నాను, కానీ స్లోగానే కలుపుకోవాలి, ఫాస్ట్గా కలుపుకోకూడదు. మొత్తం కూడా మిక్స్ అయిపోయిన తర్వాత స్పాచులా తీసుకొని దాంతో మళ్ళీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కొంచెం, అంటే అక్కడక్కడ పిండి అనేది ఉండిపోయి ఉంటుంది. ఈ స్పాచులా అనేది మనకు బాగా హెల్ప్ చేస్తుంది. మంచిగా కలిపేసుకోండి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత అంతే అండి, బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. దాన్ని ముందుగా మనం టిన్ అయితే రెడీ చేసుకున్నాక ఆ టిన్లో అయితే వేసేయాలి. వేసేసిన తర్వాత ఇదిగోండి చక్కగా మనం ఇలా, అంటే ట్యాప్ చేయొచ్చు, కానీ ఎగ్ వేసాం కదా అందుకని ట్యాప్ చేయకుండా లాస్ట్లో మళ్ళీ ట్యాప్ చేయొచ్చు. ఫస్ట్ అయితే ఇలా పిన్నితో, ఒక టూత్ పిక్తో మనం చక్కగా దాన్ని హోల్స్ ఏమీ లేకుండా చూసుకోవాలి మంచిగాను. తర్వాత ట్యాప్ చేసి ముందుగా మనమైతే పెట్టుకున్నాం కదా, ప్రీహీట్ చేసుకున్నాం కదా కడాయి, దానిలో అయితే దీన్ని పెట్టేయండి. సిమ్లోనే పెట్టుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, నేను ఇక్కడ చూపిస్తున్నాను క్లియర్గాను, అంటే హైలో పెట్టుకోవాలా, సిమ్లో పెట్టుకోవాలా, మీడియంలో పెట్టుకోవాలని. మీడియం టు సిమ్ ఇందులో ఉండాలండి, హై టు మీడియంలో ఉండకూడదు, మీడియం టు సిమ్లో ఉండాలి. అప్పుడే మనకి కేక్ పర్ఫెక్ట్గా మంచిగా పొంగి వస్తుందన్నమాట. ఇదిగోండి ఇక్కడైతే రెడీ అయిపోయింది. 30 to 45 మినిట్స్లో అయిపోతుందండి. 30 మినిట్స్లో చూడండి, అవ్వకపోతే మళ్ళీ ఇంకొక 10 మినిట్స్ ఆర్ 5 మినిట్స్లో చూసుకుంటే సరిపోతుందన్నమాట. ఇదిగోండి ఇక్కడైతే కేక్ అనేది రెడీ అయిపోయింది. నేనైతే ఐసింగ్ చేసుకోవడానికి రెడీ అవుతున్నాను. ఐసింగ్ అంటే ఇక్కడ ఏమి ఉండదండి, కాకపోతే దీన్ని హనీ కేక్ అని అంటారండి, అంటే క్రీమ్ కేక్ కాదనమాట, హనీ కేక్. హనీ కేక్ వచ్చేసి క్రీమ్తో పని ఉండదు. అండ్ ఇక్కడ షుగర్ వాటర్ తీసుకున్నాము, ఆ షుగర్ వాటర్లోనే హనీ కలిపేయాలి. 1 or 2 స్పూన్స్ అలా హనీ కలిపేసిన తర్వాత ఆ షుగర్ వాటర్ని మనం సోక్ చేసుకోవడానికి యూజ్ చేయాలన్నమాట. దీన్ని పీసులుగా కట్ చేయకూడదండి, ఇలానే చేస్తున్నాను. కస్టమర్స్ ఎలా అడిగితే అలా చేయాలి కదా, నాకు ఇది ఆర్డర్ ఇచ్చింది, సో వాళ్ళు ఎలా చెప్తే అలా చేశాను అనమాట. ఇక్కడైతే నేను అంటే లేయర్స్గా కట్ చేయకుండా మొత్తం ఆ కేక్ మొత్తాన్ని కూడా ఇలా షుగర్ వాటర్తో దీన్ని సోక్ చేసుకుంటున్నాను.
నెక్స్ట్ హనీ కేక్ అంటేనే చుట్టూరా కూడా మనకి కోకోనట్ డెసికేటెడ్ కోకోనట్ అంటారు, అంటే డ్రై కోకోనట్ పౌడర్ అండి ఇది. దాన్ని అయితే చుట్టూ కూడా ఇలా అద్ది పెట్టుకోవాలి. ఇలా కోకోనట్ చుట్టూ అప్లై చేసుకున్న తర్వాత దీనిపైన వచ్చేసి ఇదేంటంటే జామ్ అండి ఇది. అవునండి, మీరు వింటున్నది నిజమే అనమాట. ఇది జామ్ అండి. మనం బ్రెడ్కి రాసుకొని తింటాం కదా, కిసాన్ జామ్ అనమాట. దీన్ని నేను ఈ కిసాన్ జామ్ని కొంచెం తీసుకొని కప్లో వేసుకొని అందులోనే ఆ షుగర్ హనీ వాటర్ ఉంది కదా దాన్ని కొంచెం వేసుకున్నాను అనమాట. వేసుకొని మిక్స్ చేసుకుంటే ఇలా కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ వచ్చింది. ఇలా చక్కగా మిక్స్ చేసుకొని కలిపేసుకొని ఇదిగోండి ఇలా మనం యూస్ చేసుకోవాలి. మీకు కనిపిస్తుంది అంటే ఈజీగా అర్థమవుతుంది కదండి నేను చెప్తుంది. అలా జామ్లో మనం షుగర్ అండ్ హనీ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని దానిపైన మనకి ఎంత జామ్ కావాలంటే అంత వేసుకొని ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చుట్టూ కూడా నేను ఇలా బార్డర్ వేసేసాను. ఇదిగోండి ఇలా వేసేసాను. వేసాక దీనిపైన ఏం రాయాలి ఏంటి అని వాళ్ళని అడిగి రాసి ఇచ్చానమాట. ఇది అండి హనీ కేక్ అండ్ ఈజీగా సింపుల్గా చేసుకునే కేక్. నచ్చిందా అండి మీకు? నచ్చితే ఇంకెందుకండి ఆలస్యం, ఒక లైక్ చేసుకొని ఒక కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. బాయ్.